అసలే తక్కువ సీట్లు దక్కాయన్న తీవ్ర నిరాశతో ఉన్న జనసైనికులపై మరో పిడుగుపాటు. బీజేపీతో పొత్తు ఖరారైన నేపథ్యంలో జనసేన సీట్లలో కోత. దీంతో జనసైనికులు తట్టుకోలేని దయనీయ స్థితి. శత్రువులకు కూడా జనసైనికుల ఆవేదన రాకూడదనే చర్చకు తెరలేసింది. కూటమిలోని 3 పార్టీల సీట్లపై చంద్రబాబు నాయుడు గారి నివాసంలో సోమవారం సుదీర్ఘ చర్చల అనంతరం స్పష్టత వచ్చింది. ఈ సందర్భంగా జనసేన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. టీడీపీ, బీజేపీలతో పాటు తమ పార్టీ ఎన్ని సీట్లో పోటీ చేయనుందో జనసేన వెల్లడించింది. 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనట్లు చావు కబురు చల్లగా జనసేనకు చెప్పింది. దీంతో జనసైనికులు ఒక్కసారిగా షాక్ కూరారు. వాళ్లకు నోట మాట రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే జనసైనికులు నిరాశ, నిస్పృహలతో అస్త్ర సన్యాసం చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ఉన్నతి కోసం తాము తాపత్రయపడడం తప్పితే ఆయనకు మాత్రం ఆ స్పృహే లేదనే నిర్ణయానికి జనసైనికులు వచ్చారు. చంద్రబాబు చెప్పినట్టు తలొప్పే పవన్ కళ్యాణ్ కోసం తాము తాపత్రయపడడంలో అర్థం లేదని జ్ఞానోదయం జనసేనలకు ఇప్పుడిప్పుడే కలుగుతోంది. ఇక ఇదిలా ఉంటే వారిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల కోసమే, రాష్ట్ర బాగు కోసమే. మీరు అది అర్థం చేసుకోవాలి. కేవలం టికెట్లు, సీట్ల కోసం అయితే నన్ను వదిలేయండి. మీరు నా నుండి అదే ఆశిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.